ఇక్కడ ఇది కాస్ట్ అకౌంట్ నుంచి ఫైనల్ పెట్టిన కాస్ట్ అకౌంట్ నుంచి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ సమ్ ఇది. ఒక నెలకు 1000 ఇంతకుముందు మనం 1000 నివేదికలో సమ్ చేసాం కదా. మనకి అమ్మకాల మీద ఎంత వ్యయమైంది, సో ఫ్యాక్టరీకి సంబంధించి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడానికి ప్రధానమైన మూడు వ్యయాలని క్యాలిక్యులేట్ చేసి మూడు వ్యయాన్ని కలిపితే మనకి ఒక యూనిట్కి ఒక నెలకి ఎంత వ్యయం అవుతుంది అనేది మనం ముందు నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక నెలకే అది మొత్తం వ్యయం అంటే మనకి అయిన ప్రొడక్షన్కే మనం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడానికి తీసుకొచ్చామో దానికైనా ఖర్చుని పరిగణలోకి తీసుకుని సంవత్సరానికి ఎంత అయితే చేస్తాం. కానీ ఇప్పుడు ఓన్లీ 1 మంత్ అది మనకి ఏమి ఇచ్చాడు, 2009 డిసెంబర్ నెలకు సంబంధించిన వ్యయాలు ఇచ్చాడు. ఆ వ్యయాలన్నింటినీ తయారు చేసిన ఒక నివేదికని మనం ఇప్పుడు తయారు చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏంటి ఒక స్థిరమైన వస్తువును తయారు చేయడానికి ఒక నెలమైన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని మనం ఈ నివేదికని తయారు చేసుకోవాలి. మనకేమి ఇచ్చాడు, లెక్కలో వినియోగదారుడు యొక్క ముడి పదార్థాలు ఇచ్చేసాడు, అలాగే ప్రత్యక్ష శ్రమ ఇచ్చాడు, సో పని గంటలు ఇచ్చాడు, పని గంటలు ఎలా చేశాడు అలాగే చేశాడు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఆ యంత్రం ఎన్ని పని గంటలు పనిచేసింది అనేది మనం క్యాలిక్యులేట్ చేసి దానికి అయిన ఖర్చు కూడా ఇక్కడే ఇచ్చేసాడు. సో దాంతో పాటు మనకి ఇంకేమి ఇచ్చాడు, ఆ పని ఓవర్ హెడ్ ఎంత అయింది, దాని ఎంత కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇచ్చాడు. అలాగే అమ్మకాల ఓవర్ హెడ్ మీద ఒక యూనిట్ కి ఎంత అవుతుంది అది కూడా ఇచ్చాడు. మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఇందులో చూపించుకోవాలి. అలాగే ఉత్పత్తి చేయవలసిన యూనిట్లు ఎన్ని అనేది ఇచ్చేసాడు. ఎన్ని యూనిట్లు అంటే 34,200 యూనిట్లు ఇచ్చాడు. అలాగే అమ్మిన యూనిట్లలో మనకి యూనిట్ ఒక్కటికి ఎంత చొప్పున వ్యయాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారో ఆ వ్యయాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అది నివేదిక రూపంలో సమర్పించుకోవాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మనం ఇచ్చుకోవాలి. సో ఫస్ట్ వినియోగదారుల యొక్క మెటీరియల్స్ ని తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే వినియోగదారుల యొక్క మెటీరియల్స్ లెక్కలు ఇచ్చాడు. ఆల్రెడీ ఎంత ఇచ్చాడు, 30,000 ఇంతకుముందే చదివాను వినియోగించాను. సో ఆ వినియోగదారుడి యొక్క మెటీరియల్ తో పాటు వినియోగదారుడి యొక్క శ్రమ, ఆ శ్రమ కూడా ఇక్కడ తీసుకోవాలి. ఇది శ్రమ ఎంత ఇచ్చాడు, ప్రత్యక్షమైన శ్రమని ఇంతకుముందు లెక్కలు మనకి ఇచ్చేసాడు. ఏంటి 18,000 ఇచ్చాడు. సో ఇంకేమన్నా ఉన్నాయా, వినియోగదారుడి యొక్క శ్రమ ఇచ్చాడు. ఇక్కడ వేతనాలు కానీ సో ఖర్చులు కానీ ఏమన్నా ఇస్తాడు. వినియోగదారుడి యొక్క ఫస్ట్ ఇస్తాడు, మెటీరియల్ సంబంధించి ఇస్తాడు. అలాంటి ఏమీ లేకపోతే వీటిని క్యాలిక్యులేట్ చేసుకుని దీన్ని ప్రధానమైన ఏమంటాం అంటే ఇంతకుముందు ప్రధానమైన ఏం చేస్తాం, రా మెటీరియల్. ఆ రా మెటీరియల్ అయిన ఖర్చులన్నింటినీ ఇక్కడ మనం తీసుకుని టోటల్ చేస్తే ఎంత వచ్చింది, 48,000 వచ్చింది. దీన్ని ప్రధానమైన ఏమంటాం. ఇంతకుముందు కూడా అంతే. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులన్నింటిని తీసుకున్నాం. ప్రధానమైన ఇక్కడ మొత్తం డైరెక్ట్ రా మెటీరియల్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్ని ఇక్కడ తీసుకున్నాం కాబట్టి నేను ప్రధానమైన వ్యయం అనేసాం. ఇక్కడ కూడా అంతే, వినియోగదారుడికి ఒక్క నెలకు సంబంధించింది కాబట్టి వినియోగదారుడు ఎటువంటి మెటీరియల్ ఉపయోగించాడు, ఎంత శ్రమని క్యాలిక్యులేట్ చేశాడు, ఎంత వేతనాలు ఏమైనా ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే ఈ ప్రధానమైన వ్యయంలో పరిగణలోకి తీసుకుని మనం ఇక్కడ తీసుకోవాలి. రెండోది ఏంటంటే స్టోర్స్ అంటే ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ ఇది ఓవర్ హెడ్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలాగా, యంత్రం ఉంది, యంత్రం ఓవర్ హెడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ యంత్రం యొక్క ఎన్ని పని గంటలు పని చేసింది, ఎన్ని పని గంటలు పని చేయలేదు, వీటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ ఓవర్ హెడ్స్ లో చూపిస్తాం. యంత్రం ఎన్ని పని గంటలు చేసింది, యంత్రం పని చేసిన గంటలు మనకి ఆల్రెడీ లెక్కలు ఇచ్చాడు. పని చేసిన గంటలు ఎంత ఇచ్చాడు, 1800 అన్న. ఎంత ఇచ్చాడు, 1800 గంటలు ఇచ్చాడు. సో గంటలు యంత్రపు రేట్ ఎంత ఇచ్చాడు, మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత ఇచ్చాడు అంటే 5% ఇచ్చాడు. అంటే గంటకు యంత్రపు రేటు 5%. దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంటూ 5% అంటే 500 ఎంత వస్తుంది. మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5% అయినప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 1800 5% క్యాలిక్యులేట్ చేసి ప్లేస్ చేసుకోవాలి. ఎంత వస్తుంది అంటే 18 మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1800 ఇంటూ 5/100
2 సున్నాలు 8 5 8 5 40 0 1 1 అంటే మనకి ఎంత వచ్చింది ఈచ్ వన్ 60 వచ్చింది. 60 వచ్చిందంటే మనకి ఎంత వస్తుందంటే 9000 వస్తుంది. ఎంత వస్తుంది? 9000 వస్తుంది. డైరెక్ట్గా ఈ 9000 ఇక్కడ వేసుకుంది. దీన్ని కూడా పరిగణన తీసుకుంది. దీన్ని మొత్తం దీన్ని కూడా టోటల్ చేసేస్తాం. అంటే ఇదేమో వినియోగదారుడు యొక్క మెటీరియల్ ఎంత మెటీరియల్ తీసుకున్నాడో అతని యొక్క శ్రమ ఏంటి, ఆ వినియోగదారుడు యంత్రాన్ని ఎన్ని గంటలు పని చేయించాడు, గంటకి ఎంత రేటు చెప్పని క్యాలిక్యులేట్ చేస్తాం. అని క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం ఎంత వచ్చింది? ఇది 57,000 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 57,000 వచ్చింది. సో ఈ 57,000 పరిగణలో తీసుకుని దీన్ని ఏమని చెప్తాం? మొత్తం వర్క్స్ వేయము అన్నమాట. వర్క్స్ వేయము అని చెప్పేసి డైరెక్ట్ తీసుకోవచ్చు. ఈ వర్క్స్ వేయము కదా, ఈ 57,000 తీసుకుంటాం. సో దీన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాం? పరిపాలన ఓవర్హెడ్స్ ఆల్రెడీ ఇచ్చాడు. పరిపాలన ఓవర్హెడ్స్ ఎంత ఉందో అంతాన్ని దీని ఇంట్లోంచి డిడక్ట్ చేసి తీయాలి. ఎంత పరిపాలన హెడ్స్ ఇచ్చాడు అంటే మనకి లెక్కలో ఇచ్చింది ఎంత అంటే 20%. 20% అంటే ఎంత చేసుకోవాలి? ఈ 57,000 మీద 20% క్యాలిక్యులేట్ చేసి 20% అని చెప్పి ఎంత అయితే క్యాలిక్యులేట్ అవుతుందో అంత మనం తగ్గించాలి. ఎంత వచ్చింది? ఇది 11,400 వచ్చింది. ఇదే 11,400ని ఈ 57,000 నుంచి తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఇది ఒక 600. సో 7 ఒకటి పోతే 6, 5 ఒకటి పోతే 4 అంటే 46,600 వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే వినియోగదారుడు యొక్క మెటీరియల్స్ ని ఎలా వినియోగించుకున్నాడో శ్రమని క్యాలిక్యులేట్ చేసి అది ప్రధానంగా తీసుకున్నాక అతను ఆ వినియోగదారుడు ఆ మెటీరియల్ ని ఉపయోగించి ఏ యంత్రం మీద ఎన్ని గంటలు ఉపయోగించాడు, దాని యొక్క పర్సంటేజ్ ఏంటి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని ఎంత పర్సెంటేజ్ వర్క్ పర్ఫార్మెన్స్ అంటే మనం ఎంత వర్క్స్ ఇచ్చామంటే 20% లెక్క ఇచ్చాడు. ఈ 5% లెక్కలో ఇచ్చాడు. క్యాలిక్యులేట్ చేసి వేసాం. దీన్ని డిడక్ట్ చేసి చూపిస్తే 46,600 వచ్చింది. ఈ 46,600 వచ్చినప్పుడు దీన్ని ఈ పరిపాలన కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దీన్ని కలుపుకోవాలి. ఎందుకంటే దీన్ని ఈ పరిపాలన కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వినియోగదారుడు యొక్క మెటీరియల్ శ్రమతో పాటు ఎంత ఎన్ని గంటలు పనిచేసింది ఆ అమౌంట్, ఈ మెటీరియల్ శ్రమతో పాటు పరిపాలన యాక్షన్ కూడా వచ్చిందని క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసి చూపించుకోవాలి. అంటే ఇది 68,400 వస్తుంది. దీన్ని కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పరిపాలన కూడా ఎందుకు కలపాలి అంటే పరిపాలన యాక్షన్ అంటే ఇప్పుడు ఏ వినియోగదారుడు అయితే ఏ మెటీరియల్ తీసుకుని తన యొక్క శ్రమని వేతనాన్ని యంత్రం మీద చేసే పని గంటలను క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ కంపెనీలో వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు. ఎంత పర్సంటేజ్ ఎన్ని గంటలు చేసినా ఎంత పర్సంటేజ్ ఇస్తారో అంత పర్సంటేజ్ ఇది ఎక్స్ట్రా అన్నమాట బోనస్ రూపంలో వస్తుంది. దాన్ని లేదా వేతన రూపంలో చెల్లిస్తారు. ఆ అమౌంట్ని కంపెనీ ఇచ్చే అమౌంట్ ఈ నెలకు సంబంధించింది కాబట్టి ఈ 11,400 ఇక్కడ పరిగణలోకి తీసుకొని చూపించాలి. దీన్ని మొత్తం ఉత్పత్తి వ్యయం అంటారు. మొత్తం టోటల్ ఉత్పత్తి వ్యయం అంటారు. దీన్ని ఉత్పత్తి వ్యయం ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తాం చూడండి. ఈ ఉత్పత్తి వ్యయం ఎలా వస్తుంది? ముందు ప్రధాన వ్యయం తీసుకోవాలి. ప్రధాన వ్యయం తీసుకోవాలంటే వినియోగదారుడు యొక్క మెటీరియల్స్ శ్రమ వేతనాలు ఏమైనా ఉంటే వాటిని తీసుకుంటే దాన్ని ప్రధాన వ్యయం తీసుకుంటాం. ఆ వినియోగదారుడు ఆ మెటీరియల్ ఉపయోగించి ఏ యంత్రం అయితే ఎన్ని గంటలు ఉపయోగించాడో అన్ని గంటలకు గంటకి ఎంత పర్సెంటేజ్ చొప్పున తీసుకున్నారో అంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 9,000 వచ్చింది. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 57,000 వచ్చింది. ఆ 57,000 మీద మన కంపెనీ కూడా ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారంటే పరిపాలన 20% ఇస్తున్నాడు. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 11,400 వచ్చింది. మొత్తం టోటల్ గా అయిన ఉత్పత్తి వ్యయం ఎంత అంటే 68,400. దీంట్లోంచి మనం ఏం చేయాలంటే సో మనకి ఏమైతే మ్యానుఫ్యాక్చరింగ్ లో జరిగిన పూర్తయినప్పుడు ఇక్కడ కొన్ని గంటలు పనిచేసినప్పుడు కొన్ని గంటలు పనిచేయకుండా మిషన్ అలాగే ఆగిపోవడం ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉంటే తగ్గించాలి. అలాగే దీనికి ఏమైనా ఎక్స్పెండిచర్ ఉంటే వాటిని ఏమైనా తగ్గించాలి. అలాగే ఏమైనా లెక్కలు ఇస్తే వాటిని తగ్గించుకుంటూ వెళ్తే నికరమైన లాభం వస్తుంది. ఒక నెలకు సంబంధించిన నికరమైన లాభం వస్తుంది. ఆ లాభాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే నివేదికలో ఎంత అమ్మకాలు అమ్మాము అనేది ఒక వ్యయానికి వచ్చేచ్చు. సో దీనికి సంబంధించింది ఏముంది? మనకి ముగింపు పూర్తయిన సరికి ఇచ్చాడు. ఆల్రెడీ మనకి లెక్కలో ఇచ్చాడు. ఎన్ని యూనిట్లు ఏ విధంగా ఇచ్చాడు అనేది ఇచ్చాడు. లెక్కలో ఎంత ఇచ్చాడు? దీంట్లో నుంచి మైనస్ చేసుకోవాలి. ముగింపు యూనిట్ ఏ విధంగా ముగింపు యూనిట్లు క్యాలిక్యులేట్ చేస్తాం? ఆల్రెడీ మన
వాడుకోలేదు. ఆ 2200 యూనిట్లని మనం క్యాల్కులేట్ చేసుకుంటే అంటే ఆ సరుకుతో క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే ఈ 2200 యూనిట్లని డైరెక్ట్ ఎన్ని యూనిట్లు క్యాల్కులేట్ చేయాలంటే 2200 యూనిట్లు క్యాల్కులేట్ చేయాలి. దీన్ని 50% క్యాల్కులేట్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 4400 వస్తుంది. ఈ మిగిలిపోయిన యూనిట్లు ఎలా అంటే 34,200 లెక్కలు ఇచ్చాడు, కానీ మనం వినియోగించుకున్న దానికంటే 32,000 దాన్ని తీసేస్తే వచ్చింది 2200. దీన్ని 50% క్యాల్కులేట్ చేసి ఇది వస్తుంది. మొత్తం ఎంత మొత్తం దీంట్లోంచి దీన్ని డిడక్ట్ చేసేది. డిడక్ట్ చేసేస్తే ఎంత వచ్చింది 64,000 వచ్చింది. తీసుకెళ్ళి కాబట్టి మనం 64,000ని ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, అమ్మిన వ్యయం ఇచ్చాడు ఆల్రెడీ. దీన్ని అమ్మిన ఉత్పత్తి వ్యయం అంటాం. దీన్ని కరెక్ట్గా వచ్చింది ఏంటంటే మనం అమ్మేసినప్పుడు అమ్మిన ఉత్పత్తి వ్యయం కింద ఈ 64,000 చూపించాలి. ఎందుకు చూపించాలంటే ఇందులో ముందుకు అంటే మనకి లెక్కలు వచ్చిందేమో 34,200 యూనిట్లు ఇస్తే మనం 32,000 యూనిట్లు మాత్రం ఉపయోగించుకున్నాం. మిగిలిపోయిన యూనిట్లను మరి వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టి ఎందుకు తీసేయవలసి వస్తుందంటే మనం లెక్కలు ఇచ్చింది 34,200 యూనిట్లు అయితే మనం 32,000 వాడుకున్నాం కాబట్టి మిగిలిన యూనిట్లు క్యాల్కులేట్ చేస్తే ఆ అమౌంట్ నుంచి ఇందులోంచి డిడక్ట్ చేసి చూపిస్తే అమ్మిన ఉత్పత్తి వ్యయం అనేది వస్తుంది. ఎంత వచ్చింది 64,000 వచ్చింది. సో దీంట్లోంచి మనం ఏం చేయాలి, అమ్మకపు ఓవర్ హెడ్ ఉన్నాయంట ఆల్రెడీ మనకు ఆడియచ్చాడు, దాన్ని కూడా డిడక్ట్ చేసి చూపించాలి. అమ్మకపు ఓవర్ హెడ్ ఎంత క్యాల్కులేట్ చేసాం మనం, అమ్మకపు ఓవర్ హెడ్స్ ఓడి అది మనకి ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే మనకి లెక్కలో ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, అమ్మకపు ఓవర్ హెడ్స్ 32,000 ఇచ్చాడు. ఒక్కొక్క యూనిట్ కి ఎంత ఇచ్చాడు 0.5 50 పైసా క్యాల్కులేట్ చేయండి. 0.50 పైసా క్యాల్కులేట్ చేయండి. ఎంత అవుతుంది 0.15 పైసా అంటే 16,000. 16,000. ఈ 16,000 ఇన్సైడ్ చూపించి మళ్ళీ అవుట్ సైడ్ చూపించుకోవాలి. అవుట్ సైడ్ చూపించి 16,000 యాడ్ చేసి చూపించాలి. ఈ 16,000 యాడ్ చేస్తాం. ఇక్కడ ఎంత వచ్చింది, ఇది ఇక్కడ చూపిస్తాం 6,000 ప్లస్ 16,000 కలిపితే ఎంత 70,000 ఈ 80,000 తీసుకుంటాం. అంటే అమ్మకు ఓడిని మనం ఏం చేయాలి, యాడ్ చేసుకుని చూపించుకోవాలి. అమ్మకు ఓడిని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ లెక్కలో 32 యూనిట్లు ఇచ్చాడు. ఒక్కొక్క యూనిట్కి ఎంత అంటే 50 పైసా క్యాల్కులేట్ చేయమన్నాడు. దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది 16,000 వస్తుంది. మనకి మిగిలిన అమ్మిన ఉత్పత్తి వ్యయానికి ఈ అమ్మకు ఓడిని కలిపితే మనకి ఎంత వచ్చిందంటే 80,000 వచ్చింది. ఈ 80,000లో మనం ఏం చేయాలి, నికర లాభాన్ని తీసేయాలి. నికర లాభాన్ని తీసేస్తే మనకి ఒక నెలకి అయిన వ్యయం ఎంత అనేది మనకి ఒక ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నికర లాభం ఎంత ఇచ్చాడు, అమ్మకాల మీద 4 రూపీస్ ఇచ్చాడు. నికర లాభం ఎంత ఇచ్చాడు, అమ్మకాల మీద 4 రూపీస్ ఇచ్చాడు. ఎటువంటి అమ్మకాలు మనం క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, అమ్మకాలు ఆల్రెడీ లెక్కలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 32,000 ఇచ్చాడు. 32,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేయమన్నాడు 4. క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 32,000 4 రూపీస్ క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే మనకి అది 48,000 వస్తుంది. 48,000 వస్తే సో దాన్ని తీసేస్తే మనకి నికర లాభం కాబట్టి యాడ్ చేసేస్తే మనకి ఎంత వస్తుందంటే 1,28,000. ఇది నెలకు అయ్యే వ్యయం. ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను. మనకి 2009 డిసెంబర్ నెలకు సంబంధించిన నివేదికని ఇచ్చాడు, లెక్కలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వినియోగదారుని యొక్క మెటీరియల్, వినియోగదారుడికి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా సరే మనం ఇక్కడ ప్రధానమైన వ్యయంలో తీసుకోవాలి. మొదటి ఏమి ఇచ్చాడు అంటే వినియోగదారుడి యొక్క మెటీరియల్స్ ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు, వినియోగదారుని యొక్క శ్రమ ఇచ్చాడు. ఈ రెండే ఇచ్చాడు. ఇంక మిగతా ఏమైనా ఇస్తే ఒకవేళ వేతనాలు కానీ ఖర్చులు కానీ ఏమైనా ఇస్తే ఇక్కడ తీసుకోవాలి వినియోగదారుడికి సంబంధించి. అది తీసుకుంటే మొత్తం 48,000 30,000 మెటీరియల్స్ ఇచ్చాడు. అతని యొక్క శ్రమ 18,000 ఇచ్చాడు. 48,000 తీసుకున్నాడు. దీని ప్రధానమైన వ్యయం చూపించాడు. ఆ తర్వాత వినియోగదారుడి యొక్క ఓవర్ హెడ్ అంటే అతను ఒక యంత్రాన్ని వినియోగించుకుని ఎన్ని గంటలు పని చేయించాడంటే 18 గంటలు పని చేయించాడు. ఆ 18 గంటలు పని చేయించినప్పుడు గంటకు యంత్రపు రేట్ ఎంత అంటే 5%. ఒక గంటకి యంత్రపు రేట్ ఎంత అంటే 5%. 5% ని 1800 మీద క్యాల్కులేట్ చేస్తే 9,000 వస్తున్నాం. ఒక గంటకి 5% అయితే 1800 గంటకి ఎంత అని
20% మనం వచ్చిన దాని మీద ఈ 57,000 మీద 20% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 11,400 వచ్చింది. టోటల్ గా 68,400 వచ్చింది. దీంట్లోంచి మనం మిగిలిపోయిన యూనిట్లు ఏమైనా ఉన్నాయా? మొత్తం యూనిట్లు ఎంత? 34,200 ఇచ్చాడు మొత్తం యూనిట్. ఆ 34,200 యూనిట్లు ఇచ్చినప్పుడు దాంట్లో మనం 32,000 యూజ్ చేసుకుని తీసేస్తే 2,200 యూనిట్లు. ఆ 2,200 యూనిట్లు కూడా మనం దీని నుంచి డిడక్ట్ చేసి చూపిస్తే 64,000 వచ్చింది. 64,000కి అమ్మఒడి 0.5% ఇచ్చాడు. అది క్యాలిక్యులేట్ చేస్తే 16,000 వచ్చింది. దీన్ని యాడ్ చేస్తే 80,000 వచ్చింది. నికర లాభాన్ని 32 యూనిట్ వచ్చింది కాబట్టి దాన్ని 4 రూపీస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 48 రూపీస్ వచ్చింది. మొత్తం టోటల్ చేసుకుంటే 1,22,000. ఇది నెలకు సంబంధించి